నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. చాలా మందికి కాల్షియం డెఫిషియన్సీ అనే సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా పిల్లల్లో కాల్షియం డెఫిషియన్సీ అనేది చాలా కామనే. సో, బలం పెట్టాలి, కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఇవ్వాలంటే ఏ రూపంలో మనం వాళ్ళకి అందించొచ్చు? ఏమైనా రెసిపీస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఈరోజు మేము చూపించే రెసిపీలో చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటి ఎనర్జీ డ్రింక్ అనుకోవచ్చు, లేకపోతే కాల్షియం కంటెంట్ రిచ్ ఫుడ్ అనుకోవచ్చు. సో, ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? ఆ ప్రాసెస్ ఏంటి? మీరు కూడా చూడాలనుకుంటే సో, అవన్నీ వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్, ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. సార్‌తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ బాగున్నాము. సో, ఈరోజు మాకు చూపించబోయే వీడియో ఈరోజు మాకు మంచి ఎనర్జీ డ్రింక్ అని చెప్తున్నారు. అలాగే ఎవ్వరైనా తాగొచ్చు, తీసుకోవచ్చు. ఎవ్వరైనా తీసుకోవచ్చు. సో, ఆ డ్రింక్ ఏంటి? దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఒకసారి వివరించండి. ఫస్ట్ అసలు ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. దేనికి పనిచేస్తుంది అనేది చూడాలి. కాల్షియం డెఫిషియన్సీ మామూలుగా ఎర్లీ స్టేజ్ ఆఫ్ అంటే చైల్డ్హుడ్లో కాల్షియం డెఫిషియన్సీ బాగా వస్తుంది. అలాగే ఓల్డ్ ఏజెస్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఫర్ కాల్షియం ఓకే. అంటే కాల్షియం, విటమిన్ డి ఇవన్నీ ఒనగూరితే బోన్ డెన్సిటీ తగ్గకుండా ఉంటుంది. బోన్ Okay. డెన్సిటీ ప్రాబ్లం నుంచి తర్వాత బ్రోన్ క్రాక్స్, ఆస్టియోపరాసిస్ వీటన్నిటి నుంచి కూడా ఈ డ్రింక్ కాపాడుతుంది. ఓకే. ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూసినట్లయితే కాజు ఒకటి, అలాగే గసగసాలు, నువ్వుల పౌడరు, అలాగే మన బెల్లం, బాదాం, పాలు ఓకే. వీటన్నిటితో కలిపి మంచి ఫస్ట్ క్లాస్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. హై రిచ్ ఎనర్జీ కలిగి ఉంటుంది, మంచి ఎనర్జీ వస్తుంది. ఈ మధ్య కాలంలో మస్కులర్ డ్యామేజెస్ అని కూడా మనం వింటూ ఉన్నాం. మస్కులర్ డ్యామేజెస్, మస్కులర్ టేర్ అవ్వడం ఇవన్నీ వింటున్నాం. వీటన్నింటి నుంచి కూడా ఈ డ్రింక్ తీసుకున్నట్టయితే చాలా బాగా కాపాడుకోవచ్చు. వెరీ నైస్. ప్రత్యేకంగా మనం ఆవు పాలు తీసుకున్నాం కదా సార్? ఈవెన్ బఫెలో మిల్క్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. సో, ప్రాసెస్ మామూలు పాలను తీసుకోవచ్చు. దెన్ ఎలా తయారు చేద్దాం ముందు చూద్దాం. ఓకే. రైట్. దెన్ బౌల్ పెట్టేసేయండి. ముందుగా పాలను తీసేసుకుందాం. 1 కప్ మిల్క్. 1 కప్ ఆఫ్ మిల్క్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే బౌల్ పెట్టేసి 1 కప్ పాలు తీసుకుంటున్నాం. ఒక్కొక్క పర్సన్కి 1 కప్ పాలు అనుకోండి. అలా ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల చాలా మంచి ఎనర్జీ వస్తుంది. సో పాలు తీసుకున్నాం, అవి మరగడం స్టార్ట్ అయ్యాక ఇంటిగ్రేషన్స్ ఎలా వేయాలో కూడా చెప్తూ ఉంటాను. మామూలుగా ఇప్పుడు ఈ బాదం పలుకులు ఉన్నాయి కదా, ఆల్మండ్స్ అండ్ కాజు, జీడిపప్పు, ఇది కూడా 2 పౌడర్ చాప్ చేసేసి పెట్టేసుకుంటాం. ఇవన్నీ పౌడర్స్ కూడా ఇందులో వేయాల్సి ఉంటుంది. ఓకే. అన్ని ఈక్వల్ క్వాంటిటీ 1 స్పూన్, అలా కప్పుకి 1 స్పూన్ చొప్పున వేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఆల్మండ్స్ తర్వాత కాజు కూడా మనం పౌడర్ చేసి చాప్ చేసి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు పాలు మరుగుతున్నాయి. దెన్ ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క పౌడర్ 1 స్పూన్ అలా వేసేసుకుందాం. ఓకే. ఇది గసగసాలు అనుకోండి, అవసరాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి కాజు పౌడర్. దెన్ ఇక్కడ వచ్చేసి బాదాం పౌడర్ వేసేస్తున్నాము. ఓకేనా? దెన్ కాసేపు మరగనివ్వాలి. ఇలా ఇవన్నీ వేసాక కొద్దిసేపు మరగనించాలి. మరగనిస్తే ఏంటంటే వీటి యొక్క పోషక విలువలన్నీ పాలల్లోకి దిగిపోతాయి. అప్పుడు మన శరీరకు అవసరం ఉన్నటువంటి పోషక విలువలు అందుతాయి. చాలా బాగా పనిచేస్తుంది. ఇది మరుగుతున్నప్పుడే చివరిలో బెల్లం వేసేసుకుందాం. ఓకే. సరిపడేంత వేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ ది కేస్ షుగర్ పేషెంట్స్ అనేటైతే వితౌట్ షుగర్ డైరెక్ట్ తాగేసేయచ్చు, వాళ్ళకు కూడా పనిచేస్తుంది. ఓకే. ఈ బెల్లం షుగర్ వేయకుండా అక్కడి వరకు ఆపేసి అలా తాగేస్తే సరిపోతుంది. ఓకే. దానివల్ల మంచి బెస్ట్ ఆఫ్ బెస్ట్ బెనిఫిట్స్, కాల్షియం డెవలప్మెంట్స్ కానీ కాల్షియం కొత్తగా తయారవడం ఇదంతా కూడా మనకి సంభవిస్తుంది. బేసిక్‌గా ఈ రోజుల్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే సార్ వీక్ ఉన్నారని చెప్పేసి కాల్షియం టాబ్లెట్స్ రాస్తూ ఉంటారు. టాబ్లెట్స్ రాస్తున్నారు. కాల్షియం సప్లిమెంట్స్ అలా కాకుండా ఇలా ఈ రూపంలో మనం తీసుకుంటే న్యాచురల్‌గా ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ వాడే కన్నా కూడా న్యాచురల్గా మనం తీసుకునే ఆహారం ద్వారా మంచి కాల్షియంని ఇతోధికంగా మనకు అవసరం ఉన్నంత మేరకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల ఆహారం ద్వారా మన శరీరానికి కాల్షియం, విటమిన్ డి3 ఇవన్నీ కూడా అందుతాయి. దానివల్ల ఏంటంటే బోన్స్ డెన్సిటీ, బొక్కల యొక్క సాంద్రత పెరుగుతుంది, ఎముకలు విరగడం నుంచి కాపాడుతుంది, ఆస్టియోపరాసిస్ రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ ఆహారాన్ని పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ఎలాంటి వయసు సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ప్రతి వాళ్ళు తాగొచ్చు. ఎలాంటి ప్రమాదం సంభవించదు. దీనివల్ల చాలా రకాల పోషక విలువలు కలిగి ఉంది కనుక
ప్రతి మనిషి నిరభ్యంతరంగా తాగొచ్చు. సార్ దీంట్లో మనము బాదము, కాజు అలాగే నువ్వులు కూడా ఎక్కువగా తీసుకున్నాం కదా సార్. Yes. ఎందుకంటారు నువ్వులు తీసుకోవడానికి కారణం ఏంటి? Yes. నువ్వులు తీసుకోవడం వల్ల అందులో ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. దెన్ గసగసాలు తీసుకున్నాం, అందులో కూడా కాల్షియం ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్మండ్స్, బాదం తీసుకున్నాం, అందులో ఫైబర్ ఉంటుంది, కాల్షియం, విటమిన్ డి ఉంటుంది ముఖ్యంగా ఆల్మండ్స్లో, కాజులో. ఓకే. అందువల్ల అవి తీసుకుంటున్నాం. బెల్లంలో కూడా హై రిచ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది, బెల్లం మామూలుగా తీసుకోవట్లేదు. పాలు అందరికి తెలిసిందిలే, అందులో ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సబ్ మినరల్స్. ఇవన్నీ కాంపౌండ్గా కలిపి తీసుకుంటాం కనుక శరీరానికి అవసరం ఉన్నటువంటి పూర్తి స్థాయి పోషక విలువల్ని శరీరానికి అందిస్తుంది. ఇందాక చెప్పినట్టు చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు కాల్షియం ఎక్కువగా అవసరం ఉంటుంది. Yes. గర్భిణీ స్త్రీలకు కూడా అవసరం ఉంటుంది. అవును. ఎందుకంటే పిల్లల ఎదుగుదలకి ఎక్కువ అడిషనల్ కాల్షియం కావాలి, అడిషనల్ ఫోలిక్ యాసిడ్ కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా పాల ద్వారా అందుతాయి కనుక ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు. ఎలాంటి అనుమానానికి, సందేహాలకు తావివ్వాల్సిన అవసరమే లేదు. ఓకే. మంచి స్మెల్ వస్తుంది చూసావా? yes అవును సార్. చాలా ఫైన్ స్మెల్. ఇలా కాసేపు ఒక 5 minutes అలా బాయిల్ చేస్తే సరిపోతుంది మనకి. ఒకసారి జస్ట్ తిప్పేసి సరిపోయింది. రెడీ అయిపోయిందా సార్? రెడీ, ఇట్ ఈస్ Okay. రెడీ టు డ్రింక్. మామూలుగా బౌల్లో Serve తీసేసుకొని చేసేయమంటారా? సర్వ్ చేసేయండి. సర్వింగ్ బౌల్ వేసేయమా, వేస్తే మామూలుగా ఐస్గా తాగేసేయచ్చు. ఓకే, రైట్, సరిపోతుంది. ఈ డ్రింక్ని జాగ్రత్తగా అందరూ సేవించవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా బాగా పనిచేస్తుంది, ఓకే. చూస్తున్నారు కదా. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ రెడీ టు డ్రింక్, తాగడానికి అనువుగా ఉంది. దీన్ని వడగట్టడం కానీ స్ట్రింగ్ చేయడం కానీ చేయకూడదు, అలాగే నేరుగా తాగేసేయాలి. ఓకే. సో చూసారు కదా వ్యూవర్స్, సార్ చూపించిన మంచి డ్రింక్, ఎనర్జీ డ్రింక్ అనుకోవచ్చు, అండ్ హై రిచ్ కాల్షియం ఉన్న డ్రింక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి సందేహం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు, అంత రిచ్ కాల్షియం దీంట్లో ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే. నమస్కారం.